కుప్పంలో జరిగినటువంటి ఏదైతే ఒక మహిళని కట్టేసి కొట్టినటువంటి సంఘటన అప్పు ఎగవేసిందంటూ జరిగినటువంటి దాని మీద ఆల్రెడీ పోలీసులు వెంటనే స్పందించి తనని అరెస్ట్ చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు స్పందించి వెంటనే పోలీసులతో మాట్లాడారు. అనిత స్పందించి హోంమంత్రి వాళ్ళతో మాట్లాడడంతో పాటు పోలీసులతో మాట్లాడడంతో పాటు బాధితురాలతో కూడా మాట్లాడారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని విమర్శించడంతో పాటుగా ఇంకో పక్కన తిరుపతి ఎంపీ గురుమూర్తి మానవ హక్కుల సంఘానికి కమిషన్కి దాని మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. చంద్రబాబు గారు రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్ప నియోజకవర్గ నారాయణపురం గ్రామంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసిస్తున్న ఘటన మీ దుర్మార్గ పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలి అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీష్ను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించాడు. ఆమె బిడ్డలు రోధిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు చంద్రబాబు గారు. మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనలు ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతో పాటు ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్గా తీసుకోవాలి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు.